బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. శుభోదయం. ఓం సహనా భవతు సహనౌ భునస్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మాస్టర్స్, ఈ రోజు నుంచి మనకు ప్రతి శనివారము యోగా సెషన్ ఉంటుందండి. ప్రతి ఒక్కరూ పాల్గొనొచ్చు ఇందులో. ఇంకోటి ఏంటంటే సింపుల్ యోగా చెప్పిస్తాము. ఇది పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా చేసుకోవచ్చండి. మన తల దగ్గర నుంచి పాదాల వరకు చెప్పించడం జరుగుతుంది. మీరు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు కూడా ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోవడం, కాళ్ళు నొప్పులు, లాగేయడం అలా ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళకు. అలాంటి సమస్యలు కూడా లేకుండా మొత్తం తల నుంచి పాదాల వరకు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ చేయొచ్చండి ఇది. ఓకేనా మాస్టర్స్? ఫస్ట్ వచ్చేసి నెక్ ఎక్సర్సైజ్ చెప్తాను, తర్వాత షోల్డర్స్, తర్వాత భుజాలు, ఆ తర్వాత నడుము, ఆ తర్వాత టైస్, మోకాళ్ళు, కాళ్ళు, పాదాలు ఇలా వస్తుందండి. ఆ తర్వాత కళ్ళకు ఉంటుంది. ఇది మొదటిది. ఇప్పుడు మనకు నెక్ ఎక్సర్సైజ్ చేస్తామండి. నెక్ వచ్చేసి రైట్కు లెఫ్ట్కు ప్రతి ఎక్సర్సైజు రైట్ లెఫ్ట్ 10 టైమ్స్ చెప్తాను. ప్రతిదీ కూడా అందరూ కూడా నిలబడుకొని చేయండి. ఓకేనా? నిలబడుకోవడం కూడా అంతసేపు చేత కాదంటే కూర్చొనైనా చేయండి. ఓకేనా? ఇప్పుడు నెక్ వచ్చేసి రైట్ సైడ్ కానిచ్చడం, తర్వాత లెఫ్ట్ సైడ్ కానిచ్చడం, ముందుకు వెనుకకు, ఇది చెప్తానండి. కాబట్టి ఫస్ట్ రైట్ సైడ్ చెప్తాను. రైట్ సైడ్ 1 అంటాను, రైట్ లెఫ్ట్ 2 అంటాను, రైట్ లెఫ్ట్. అర్థమైందా? ఓకే అండి. 1 రైట్ లెఫ్ట్, 2 రైట్ లెఫ్ట్, 3 రైట్ లెఫ్ట్, 4 రైట్ left, 5 right left, 6 right left, 7 right left, 8 right left, 9 right left, 10 right left. ఇప్పుడు అన్ని ముందుకు వెనకకు. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే. ఇప్పుడు తలను క్లాక్ వైజ్ గా యాంటీ క్లాక్ వైజ్ గా తిప్పుతామండి. 1 నుంచి 10 వరకు. ఇక్కడ తగలాలి, రైట్ కు తగలాలి, వెనకలికి, లెఫ్ట్ కు. ఈ పూర్తి ఒక సర్కిల్ చేయాలండి. ఓకేనా? ఇప్పుడు క్లాక్ వైజ్ చెప్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. 1 2 3
4 5 6 7 8 9 10. ఓకేనా? నెక్ ఎక్సర్సైజ్ అయిపోయిందండి. ఇప్పుడు షోల్డర్స్ చూడండి, ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 10 టైమ్స్ చెప్తాను. 1 మొత్తం ఇలా వెనక నుంచి తీసుకురావాలమ్మా, నిదానంగా చేయండి. 2 3 4 5 రెండు మోచేతులు కలవాలండి. 6 7 8 9 10. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు రైట్ హ్యాండ్ అండి, కొంచెం కాలు వెడల్పు చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ నడుము దగ్గర పెట్టుకొని రైట్ హ్యాండ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లెఫ్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు చేతులు ఎదురుగా ఇలా పెట్టుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఆపోజిట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా? మణికట్ రండి, మణికట్ చూడండి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఆపోజిట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓన్లీ మణికట్టు మాత్రమే తిరగాలి, చేతులు తిరగకూడదు. చేతులన్నీ తిప్పేస్తున్నారు, చేతులు కాదు, మణికట్టు మాత్రమే. ఓకేనా? ఇప్పుడు నడుము క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ 1 2 3
4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు కాళ్ళు అండి, తొడలు. కాళ్ళు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కనిపిస్తుందా? చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. Opposite. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ క్లాక్ వైజ్. 1 2 3 4 5 6 7 8 9 10. Opposite. 1 2 3 4 5 6 7 8 9 10. మోకాలు మోకాళ్ళ దగ్గర పట్టుకొని మోకాళ్ళు మాత్రమే తిప్పాలి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5 6 7 8 9 10. Opposite. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు పాదాలండి. పాదాలు కాలు చూడండి, క్లాక్ వైజ్. ఓన్లీ పాదాలు మాత్రమే తిప్పాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Opposite. 1 2 3 4 5 6 7 8 9 10. Left leg clockwise. 1 2 3 4 5 6 7 8 9 10. Clockwise opposite. 1 2 3 4 5 6 7 8 9 10. ఇవి అండి తల నుంచి పాదాల వరకు మనకు. ఓకే, ఇప్పుడు ఐ ఎక్సర్సైజ్ చేద్దాము. అద్దాలుండి తీసేయండి. కళ్ళను క్లాక్ వైజ్ గా యాంటీ క్లాక్ వైజ్ గా చూడడం. మొత్తం ఒక సర్కిల్. 1 అంటే క్లాక్ వైజ్ గా ఒక సర్కిల్ చూడాలి. 1 2 3
4 5 6 7 8 9 10 ఇప్పుడు ఆపోజిట్ 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే తల నుంచి పాదాల వరకు ఇవండి ఎక్సర్సైజెస్. ఇవి ప్రతిరోజు చేసుకొని వచ్చి క్లాస్లో కూర్చోవచ్చు. ఆ తర్వాత ప్రాణాయామ చెప్పిస్తారు మేడము, ఆ తర్వాత మెడిటేషన్. మీరు క్లాస్కి వచ్చేదానికంటే ముందే ప్రతిరోజు ఈ తల నుంచి పాదాల వరకు చేశారంటే చక్కగా అద్భుతంగా ఉంటుంది. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి కూర్చున్నారంటే మిగిలినవి ప్రాణాయామ 5 ఉన్నాయి, అవి కూడా మనము 10 times ప్రాక్టీస్ చేద్దాం. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి కూర్చోండి. మేడం ప్రాణాయామ చేపిస్తారా చేయించారా? ఓకే మాస్టర్స్, ఈరోజు మనకి ఈ జూమ్ 15వ జూమ్ సెషన్ 4వ రోజు అండి. చాలా చక్కగా యోగాసనాలు లలిత మేడం నేర్పించారు. ప్రతిరోజు వీటిని ఫాలో చేస్తూ మన ఆరోగ్యాన్ని, మన ఆత్మకి ధ్యానం ఎంత అవసరమో మన మనసుకి కూడా, అలాగే మన శరీరానికి వ్యాయామం కూడా అంతే అవసరం అండి. ఇప్పుడు మనం ప్రాణాయామం స్టార్ట్ చేసుకుందాం. మాస్టర్స్ అందరూ గ్లాస్ మంచినీళ్ళు తాగి కూర్చున్నారా? ఓకే మేడం. ఖచ్చితంగా ప్రాణాయామ చేసేసరికి వేడి పుడుతుందండి. ఖచ్చితంగా మంచినీళ్ళు అయితే తాగి తీసుకొని చేయాలి, కొత్తగా చేయకూడదు. ఓకేనా? ఇప్పుడు 2 చేతులు అండి. కనిపిస్తుందా వీడియో? లైట్ ఉందా అండి? సూపర్. ఓకే మేడం. ఒక చేతిలో మనము చిన్ముద్ర అంటామండి. ఎడమ చేతిలో చిన్ముద్ర పెట్టుకోవాలి, ఇలా చిన్ముద్ర. ఇంకొక చేతిలో విష్ణుముద్ర, చూడండి ఇలా. విష్ణుముద్ర అంటే చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేలు దగ్గరికి రావాలి. ఇది విష్ణుముద్ర అంటామండి. ఓకేనా? ఇప్పుడు ఈ బొటన వేలుతో మనము రైట్ క్లోజ్ చేస్తాము, ఉంగరపు వేలుతో లెఫ్ట్ క్లోజ్ చేస్తాము. ఓకేనా? ఎడమ చేతినైతే చిన్ముద్రలో అలాగే పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకు ఫస్ట్ చంద్రనాడి, సూర్యనాడి ప్రాణాయామ ఉంటుంది. చంద్రనాడి, సూర్యనాడి అంటే ఒకటి మనము రైట్ సైడ్ క్లోజ్ చేస్తాము, ఆ తర్వాత లెఫ్ట్ క్లోజ్ చేస్తాము. ఇప్పుడు చంద్రనాడి మనం రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఉంటాయండి 10 times. ఇది మీరు ఇంట్లో ప్రతిరోజు చేసుకోవచ్చు, పొద్దున సాయంత్రము 2 పూట్ల. ఈ ఎక్సర్సైజ్ కూడా పొద్దున సాయంత్రము చక్కగా చేసుకోవచ్చు అండి. ఆహారము 3 గంటలు అయినాక, తిన్న ఆహారం 3 గంటల తర్వాతనే చేయాలండి. కడుపులో ఏదన్నా ఉంటే ఇవి చేయకూడదు. ఇప్పుడు రైట్ క్లోజ్ చేస్తున్నాను, లెఫ్ట్ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చెప్తాను. గాలి తీసుకోవడము చూడండి, గాలి తీసుకున్నప్పుడు పొట్ట ఎలా ఉండాలి, వదిలినప్పుడు ఎలా ఉండాలి అంటే గాలి తీసుకున్నప్పుడు పొట్ట పైకి రావాలి, ముందుకు రావాలి. గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. బెలూన్లో గాలి పోతే ఏమవుతుందండి?
బాగా ఉబ్బుతుంది కదా బెలూను, అలా మనం గాలి తీసుకున్నప్పుడు అనేది బాగా ముందుకు రావాలి. గాలి వదిలితే లోపలికి వెళ్ళాలి. నాభి నుంచి తీసుకోవాలండి గాలి ఎప్పుడు కూడా. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లెఫ్ట్ క్లోజ్ చేస్తున్నాను. రైట్ నుంచి గాలి తీసుకోవడం వదలడం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 2 చేతులు చిన్ముద్రలో పెట్టుకొని 2 ముక్కుల ద్వారా గాలి తీసుకోవడం వదలడం. 2 3 4 5 6 7 8 9 10. సెకండ్ అనులోమ విలోమ ప్రాణాయామ అంటే రైట్ క్లోజ్ చేస్తాము, లెఫ్ట్ ద్వారా గాలి తీసుకోవడము, వదిలేది రైట్ ద్వారా వదులుతాం. అర్థమైందా? రైట్ క్లోజ్ చేస్తాము, లెఫ్ట్ ద్వారా గాలి తీసుకుంటాము, రిలీజ్ అయ్యే గాలి బయటికి రైట్ ద్వారా వెళ్తుంది. తర్వాత రైట్ ద్వారా గాలి తీసుకుంటాము, లెఫ్ట్ ద్వారా గాలి వదిలేస్తాం. అంటే ఆపోజిట్, తీసుకున్న సైడ్ నుంచి కాకుండా ఆపోజిట్ సైడ్ నుంచి గాలి తీసుకోవడం వదలడం. అయితే ఈ మధ్యలో కొంచెం సేపు ఒక 5 సెకండ్స్ పాటు గాలిని అలాగే స్తంభించాలండి మనం. ఈ భృగు స్థానంలో తీసుకున్నారా? 1 2 3 4 5. ఆ తర్వాత వదిలేయడం. తీసుకోవడం వదిలేయడం కాకుండా కొంచెం సేపు అలాగే పెట్టడం. ఇప్పుడు చూడండి, రైట్ క్లోజ్ చేస్తున్నాను, లెఫ్ట్ నుంచి గాలి తీసుకుంటాము, రైట్ నుంచి వదిలేస్తాం. ఇప్పుడు రైట్ గాలి తీసుకుంటాము, లెఫ్ట్ రిలీజ్ చేస్తాం. ఇప్పుడు లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్. రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్. రైట్ బ్రీత్ ఇన్, left breathe out. Left breathe in, right breathe out. Right breathe in, left breathe out. Left breathe in, right breathe out. Right breathe in, left breathe out. Left breathe in, right breathe out. Right breathe in, left breathe out. Left breathe in, right breathe out. Right breathe in, left breathe out.
left breathe in, right breathe out. ఇది అనులోమ విలోమ ప్రాణాయామ. నెక్స్ట్ కపాలభాతి, అందరికీ తెలిసే ఉంటుంది. కపాలభాతి అంటే పొట్ట నిండా గాలి తీసుకొని ఓన్లీ బ్రీత్ అవుట్స్ మాత్రమే, ఓన్లీ బ్రీత్ అవుట్స్. బాగా గాలి తీసుకోవడం, ఎన్నిసార్లు వీలైతే అన్ని బ్రీత్ అవుట్స్ కౌంట్ చేసుకోవచ్చు, 1 2 3 అనేసి. ఓన్లీ బ్రీత్ అవుట్. ఎంతసేపు వీలైతే అంతసేపు మళ్ళా గాలి తీసుకొని మళ్ళీ బ్రీత్ అవుట్. ఓకేనండి, ఓకే మేడం. ఇది కపాలభాతి. ఇప్పుడు మేడం కపాలభాతి చేసేటప్పుడు ఇది పెట్టుకోవాలా, అవసరం లేదు? కపాలభాతి చేసేటప్పుడు చిన్ముద్ర పెట్టుకోవాలా, అవసరం లేదా? పెట్టుకునేది. ఓకే. ఓకే, ఇప్పుడు భస్త్రికా ప్రాణాయామ. భస్త్రికా అన్నప్పుడు చేతులు పైకి ఎత్తుతాము, గాలి తీసుకుంటాం, దించినప్పుడు గాలిని వదిలేస్తాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయొచ్చండి. పైకి చేతకాని వాళ్ళు, పైకి ఎత్తి తీసే చేతకాలే వాళ్ళు సైడ్కి తీసుకోవచ్చండి. చేతులు నొప్పులు, భుజాల నొప్పులు ఉంటే ఇలా. ఇది భస్త్రికా ప్రాణాయామం అండి. ఓకేనా, ఇది స్పీడ్గా జరుగుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి, దీన్ని ఏం చేయొద్దు. ఓన్లీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మాత్రం చేయండి. ఓకేనా. ఇప్పుడు భ్రమరి ప్రాణాయామ, భ్రమరి షణ్ముఖ ముద్ర ప్రాణాయామ. షణ్ముఖ ముద్ర అనేసరికి చూడండి, ఇది బొటన వేలు చెవుల దగ్గర ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూపుడు వేలు కంటి మీద ఉంటుంది, మధ్య వేలు ముక్కు మీద ఉంటుంది, ఉంగరపు వేలు పెదాల పై పెదవుల పైన, చిటికన వేలు ఈ గడ్డం మీద ఇలా వస్తుందండి. చెవుల దగ్గర క్లోజ్ చేసేసి ఫస్ట్ మంచిగా గాలి తీసుకోవడము, వదిలేయడం. తర్వాత అమ్ అనే శబ్దాన్ని ఇస్తాను, అమ్ కానీ ఓం కానీ ఏదైనా చెప్పచ్చండి. గట్టిగా చెప్తాము, చెవులు మూసేసుకొని అమ్. మళ్ళా గాలి తీసుకోవడము, వదలడం. మళ్ళా అమ్. మళ్ళా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. అమ్. Breathe in, breathe out.
బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు భ్రామరి ప్రాణాయామ. చూపుడు వేలును చెవులో పెట్టుకోవడము, ఝుంకార నాదం అంటే మనకు ఈ తుమ్మెద చేస్తుంది అని. ఇది చేసినప్పుడు ఈ షణ్ముఖ ముద్ర, ఈ భ్రమరి చేసినప్పుడు చూడండి, ఈ భాగంలో బాగా తెలుస్తుంది మీకు సౌండ్ అనేది, మొత్తం ఖాళీ ఉన్నట్టు. ఈ భాగం అంతా కూడా చెవుల్లో చేతులు పెట్టుకొని చేసినప్పుడు తలలో కూడా ఆ శబ్దం అనేది బాగా లోపల వైపు అంతా కూడా వినిపిస్తుందండి. బాగా అంత అద్భుతంగా ఉంటుంది. ఓకేనా మాస్టర్స్? ఓకే. ఇది మనకు ప్రాణాయామాలు, అలాగే యోగా. ఇది మీకు ఇంట్లో ప్రతిరోజు చేసుకొని ఆ తర్వాత రావచ్చండి. అంటే యోగా చేసుకునేసి ప్రాణాయామ కొన్ని మేడం గారు చెప్పిస్తారు, మిగిలిన మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు అంత టైం ఉండదు కదా, మన మెడిటేషన్ కూడా టైం కావాలి కాబట్టి ఇవన్నీ. ఇప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి ఒక 15 minutes మనం మెడిటేషన్ చేసుకుంటే తర్వాత క్లాస్ ఉంటుందండి. మేడం ఏదన్నా మ్యూజిక్ పెట్టండి. అందరూ గైడ్ చేయండి మేడం, ఒక 1 minute. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి కూర్చోండి మాస్టర్స్. స్థిర సుఖాసనం. అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టండి. వేళ్ళలో వేలు వేసుకుందాము, కాలు క్రాస్ చేసుకుందాము. ఉత్త నేల మీద ఎవరు కూర్చోవద్దండి. పిరమిడ్ ఉంటే పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ పిరమిడ్ తెప్పించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? కళ్ళు 2 మూసేసుకుందాము. శ్వాస మీద ధ్యాస. మనం లోపలికి మన ప్రయాణం చేయడం అండి.
Last 1 breath. Last exhale. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, అందరూ మీ 2 చేతులను విడిపిస్తూ 2 కళ్ళపై పెట్టుకుని 5 seconds. 1, 2, 3, 4, 5. చక్కటి చిరునవ్వుతో మీ 2 అరచేతులను చూసుకోండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మనకి ఇంత మంచి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి మాతా ఫౌండేషన్ కి, ప్రకృతి మాతాకి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. మనస్ఫూర్తిగా అందరూ వచ్చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు సీతాయనం గురించి మాతాజీ మనకి క్లాస్ ఉందండి. మేడం మాతాజీ వచ్చిందా? విజయసారథి గారు వచ్చారు చూడండి. నమస్తే సార్. సార్ కన్యూట్ ఇమ్మ విజయసారథి గారు. సారు ఇంట్రడక్షన్ చెప్తారు మాతాజీ గురించి. ఓకే మేడం. ఓకే సార్, అడ్మిట్ చేసుకోండి సార్. ఓకే అండి. ఓకే, వినపడుతుందా అండి? ఓకే సార్. వెల్కమ్ సార్ మహోత్తర ఫౌండేషన్ థ్యాంక్ తరఫున. యూ. ఈ ఫౌండేషన్ వారు మళ్ళీ నాకు ఈ పరిచయ వాక్యాలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇందులో ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా దయచేసి వీడియోలు ఆన్ చేసుకుంటారని పదే పదే మనం చేస్తున్నాం. ఎందుకు అవసరం అంటే ఫేస్ టు ఫేస్ ఎదురుగా చెప్పినంత ఇదిగా మీరు అడిగినా కూడా వారు చెప్పగలిగే స్థితిలో ఉండాలన్నమాట. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తాయి చివరిలో. అవన్నీ కూడా మీరు చక్కగా ఎంజాయ్ చేస్తూ జ్ఞానాన్ని గురించి, అందులో సీతాయనం అంటే ఒక అద్భుతమైన, ఎంతమంది చదివారో తెలియదు కానీ రామాయణం, సీతాయనం, రామాయణం వాల్మీకి నుంచి వచ్చింది, తర్వాత ప్రక్షిప్తాలు అనుకుంటాం. అలాగే ఇప్పుడు సీతాయనం. అసలు రామాయణం ఏం చెప్తుంది, సీతాయనం దేనికి ప్రయారిటీ ఇచ్చింది అనే దాని మీద ఇది ఒక అద్భుతమైన మీరు తీసుకున్నందుకు కూడా మీ అందరికీ కూడా ఈ మహావతార్ ఫౌండేషన్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక ఈ మన శ్రీ మహావిద్యానందగిరి మాతాజీ గారు వీరు పల్లకి సుబ్బరామరెడ్డి నాగమ్మ గారుల బిడ్డగా జన్మించి 7 సంవత్సరాలు వానప్రస్థం కంప్లీట్ చేసుకొని, ఆ వానప్రస్థం టైంలోనే ఇప్పుడు కూడా గోశాల, ఎన్నో అక్కడ ఊరక బయట తిరిగే కుక్కలను కూడా తీసుకొచ్చి ప్రతి జీవిని ప్రేమిస్తూ చెట్లు అన్నీ కూడా సమదృష్టితో చూడగలిగిన స్థితి కలిగిన శ్రీ మహావిద్యానందగిరి మాతాజీ గారు అనమాట. చాలా ఒక అద్భుతమైన పరంపరకి ఇప్పుడు 18వ పీఠాధిపతిగా అయ్యారు. వీరు గురు పరంపర స్వగురు శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్, ఇప్పుడు మన మధ్యలో వారు 110 సంవత్సరాలు స్వామీజీ వారు తిరుగుతున్నారు. వారు వీరి గురువు అనమాట. అట్లాగే పరమగురు మహంత్ హిమాలయగిరి మహారాజ్, పరమేష్టికలు దేవానందగిరి మహారాజ్, పరమగురు సదాశివం గురుస్థానం ఉత్తరాంచల్ రుద్రప్రయాగ, అట్లాగే జునా అఖాడా తేరహ్మండి. అంటే ఇది ఈ గురు పరంపర మొత్తం కూడా ఈ పీఠం అంతా కూడా 18వ పీఠాధిపతిగా వీరు నియమితులయ్యారు. హిమాలయాల పరంపర అనమాట. మన మధ్యలో ఈ మాతాజీ ఉండటం అనేది హిమాలయ పరంపర నుంచి మన దగ్గరకు తీసుకొచ్చి మనం వెళ్ళి చూడలేము, మనం వెళ్ళి ఆచరించలేము. ఇక్కడ మనం అందుబాటులో ఒంగోలు దగ్గర మల్లవరం గ్రామంలో అక్కడ అద్భుతంగా ఒక ఆశ్రమం నిర్మించుకొని అక్కడ ఈ పీఠం స్టార్ట్ అయింది. తర్వాత ఇది రకరకాలుగా విస్తరించబోతుంది. వారిని, ఆ పీఠాన్ని, వారు చెప్పే జ్ఞానాన్ని మనం అందరం తీసుకొని కూడా ఒక అత్యద్భుతంగా మన ఆధ్యాత్మిక ప్రస్థానం అనేది కంప్లీట్ చేసుకొని మోక్ష స్థితి ఇక్కడే వస్తుంది. డెఫినెట్గా మీరు అందరూ కూడా వీడియోలు ఆన్ చేసి వింటారు అని, వినాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. దయచేసి మీరు ఏదైనా ఉంటే లాస్ట్ క్వశ్చన్స్ వీటిలో ఇది ఉండండి, సౌండ్స్ రానికండి. ఈ అవకాశం నాకు కలిగించినందుకు ఇంకొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాతాజీ గారు వస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ.
నమస్తే అమ్మా. శ్రీ మాత్రే నమః తల్లి. మీ అందరిలోని ఆ దైవానికి నమస్కరిస్తున్నాను. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. నా గురుదేవులి పాదపద్మములకు సహస్రకోటి నమస్కారాలు. నా స్వగురు సంత సదానందగిరి బాబా గారికి, పరమగురు మహంత్ హిమాలయగిరి బాబా గారికి, పరమేష్టి గురు మహంత్ దేవానందగిరి బాబా గారికి, పరమశివునికి, లక్ష్మీనారాయణకి నమస్కరిస్తూ ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మీరందరూ ఇంతకు ముందు నాకు పరిచయం ఉన్నారు. మీకు నేను గుర్తున్నానా? ఉన్నారు, గుర్తు చేసుకుంటా ఉన్నాం అప్పుడప్పుడు. ఉమ్, 7 చక్రాలు అనగానే మీరే గుర్తొస్తారు. అవునా? ఫస్ట్ టైం మీరే చెప్పారు 7 చక్రాల గురించి మా క్లాస్. అవునా? ఓ, చాలా సంతోషం. అయితే ఆ అవకాశం ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు, తీసుకున్నందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నిజం మాట్లాడాలి అంటే శివ సీతాయనం చెప్పండి మాతాజీ అని అడిగి సమయం 3 రోజులు ఇచ్చాడు. కానీ సీతాయనాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మనం ఇంకొకసారి ఒక మండల దీక్ష టైంలో పెట్టుకుందాం. ఇంకా అద్భుతంగా, ఎందుకంటే మనం ఒక గ్రంథాన్ని పూర్వంలో రాముడలా, సీత ఇలా, అది జరిగింది ఇది జరిగింది అని చెప్పి తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా, ఇంకా అందులో ఏమైనా చిన్న చిన్న ఎమోషన్స్ వచ్చినప్పుడు ఆ ఎమోషనల్ గా వీక్ అయిపోయి కాసేపు కన్నీళ్లు పెట్టి ఆ కన్నీళ్లు తుడుచుకొని బయటికి వచ్చేయడానికి మాత్రం కాదు. నాకైతే సీతాయనం 4 వేదాల సారంగా అర్థమైంది. ఇంత అద్భుతంగా అందులో రామాయణం ఎవరు రాశారు అంటే ఒక తపస్సంపన్నుడైన మహాముని రాశాడు అని చెప్తారు. అలాగే వేదవ్యాసులు వారు భాగవతము భారతము రాశారు అని చెప్తారు. సాక్షాత్తు భగవంతుడే భగవద్గీత చెప్పారు అని చెప్పి మనం తెలుసుకున్నాం. కానీ ఈమె ఒక విదేశీయురాలు, దీనా మేరియం అని చెప్పి ఈ తల్లి ఒక విదేశీయురాలు. ఆమె మనకి దేశం గురించి, లేకపోతే మన ఇతిహాసాల గురించి, మన చరిత్రల గురించి తనకి అసలు గతంలో తెలుసో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. అలాంటి తల్లి మస్తిష్కంలో నుంచి, పెన్నులో నుంచి ఇంత అద్భుతమైన విషయం రావడం, అది నాకైతే చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలగచేసిన విషయం. మామూలుగానే పుస్తకాలు చదవడం అంటే చాలా చిరాకు. అవతల పెట్టి కాసేపు ఏదో పుస్తకం పక్కలో ఉంటే మనకి ఏదో వస్తుందిలే అన్నట్టు ఉంటాను. కానీ ఒక పుస్తకం జ్ఞానం నచ్చిందంటే నిద్ర మానేసి చదువుతాను. అలా చదివినదే సీతాయనం. ఇప్పుడు మీకు వట్టి చెరుకూరు నుంచి సారథి గారు పరిచయం చేశారు కదా, వారు ఎప్పుడు కూడా అమ్మ సీతాయనం అద్భుతం అంటుండేవారు, కానీ పుస్తకం అయితే ఎప్పుడు ఇవ్వలేదు. ఈ పదం నాకు బాగా నిలబడిపోయింది. సీతాయనం చాలా బాగుందమ్మా, చాలా అద్భుతం అమ్మా అంటున్నా ఆ పదాలు నా బుర్రలో నిలిచిపోయాయి. పుస్తకాలు ఏయో 2-3 ఉన్నా ఇంకెవరికో ఇచ్చారట, చదువుకోండి బాగుంది అన్నట్టు. అనుకోకుండా గురువు గారితో అండమాన్ వెళ్ళినప్పుడు ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ పుస్తకాల షెల్ఫ్ లో చూడగానే 100 పుస్తకాలలో నాకు నచ్చింది, నేను చేత్తో తీసుకుంది సీతాయనం. తీసుకుని దాన్ని చదవడం. ఆ రోజు కూడా ఏదో అన్నాడు శివ, మాతాజీ ఎవరు సరిగ్గా ఇది చెప్పే వాళ్ళు నాకు దొరకలేదు, మీరు చెప్తారా అంటే అలాగే చేద్దాంలే అన్నాను. కానీ ఇంత త్వరగా అవకాశం వస్తుంది అనుకోలేదు. ముందు మనం సీతాయనం, రామాయణం గురించి మాట్లాడుకుందాం. రామాయణం వాల్మీకి మహర్షి రాశారు అని మనకు చెప్తారు. కానీ అన్నిటికంటే ముందు ఏం జరిగింది అంటే, ఆయన ఒక బోయవాడు, ఎన్నో కిరాతకమైన పనులు చేశారని, అలాంటప్పుడు కొందరు ఋషులు, అరే ఇదంతా కర్మ వస్తుంది, ఈ కర్మని నువ్వే మొయ్యాలి, నువ్వు ఎవరెవరికి తిండి పెడుతున్నావో వాళ్ళెవరు ఈ కర్మని తీసుకోరు, కనుక నువ్వు ఇది వదిలేసి వచ్చి భగవన్నామం చేయి, భగవంతుడు ఒక్కడే గొప్పవాడు అని చెప్తారు. అందుట్లో మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ధ్యానం లేదా మంత్ర సాధన, ఏదైనా విశిష్టమైనదే. సీతాయనంలో విశేషంగా ఈ రెండిటికి ఎంతో గొప్ప స్థానం కల్పించారు. మన వేదాలలోని మంత్రాల గొప్పతనాన్ని, అలాగే ధ్యానంలోని గొప్పతనాన్ని రెండింటిని మనకు అందచేశారనమాట. అప్పుడు ఆయన రావడం, తపస్సులో కూర్చోవడం, రామనామాన్ని నారదుల వారే వచ్చి వాల్మీకి బోధించడం, ఇలా జరిగింది. ఆయనకి రామ అంటం కూడా రాక మరామ మరామ రామ మరామ అంటూ జపించారు. ఆ 3 మరామ అనే దాంట్లో కూడా ఎంతో అద్భుతమైన విశేషం ఉంది. దాన్ని మనం ఎప్పుడైనా మళ్ళా మాట్లాడుకుందాం. అలా ఆయన జపించి తర్వాత పూర్ణత్వాన్ని పొందిన తర్వాత ఆయన మళ్ళా తిరిగి
బాహ్య శృతిలోకి వచ్చి ఉన్నప్పుడు మళ్ళీ నారదులు వారు రావడం. నారదుడు అంటే వారి స్వగురువు, వాల్మీకి గురువు నారదుల వారే. వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ కొన్ని మంచి గుణాలు, అరే ఈ మంచి గుణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ భూమండలం మీద అంటే, ఇప్పుడు మీకు దయ ఉంటుంది, ఆయనకి ప్రేమ ఉంటుంది, ఈయనకి క్షమ ఉంటుంది, ఇట్లాంటి ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క గుణం ఉంటుంది. కానీ 16 గుణాలు ఉన్నవాడు ఒక్కడెవరైనా ఉన్నారా అని అడిగాడనమాట. అప్పుడు నారదులు వారు చెప్పారు, ఉన్నారు. ఇలా పలాని అయోధ్య నగరంలోని దశరథ మహారాజుకి పుత్రుడై పుట్టాడు. ఇలా పుట్టడానికి కూడా, ఆయన పుట్టడానికి ముందు అవకాశం లేకపోతే పుత్రకామేష్టి యాగం ద్వారా ఈ ప్రసాదం తీసుకోవడం ద్వారా పుట్టాడు. అక్కడి నుంచి విద్యలన్నీ అభ్యసించాడు. తర్వాత విశ్వామిత్రుడితోటి వెళ్ళి రాక్షసులందరినీ దునిమాడి వాళ్ళ యజ్ఞయాగాది క్రతువులు నిర్విఘ్నంగా జరగడానికి ఆయన సహకరించారు. ఆ యానంలో వెళ్ళి సీతమ్మని వెళ్ళి పెళ్లి చేసుకోవడం జరిగింది. వచ్చి అయోధ్యలో వాళ్ళు ఉంటున్నప్పుడు వాళ్ళ తండ్రి గారైన దశరథ మహారాజు ఆయనకి పట్టాభిషేకం నిశ్చయించినప్పుడు వాళ్ళ ఇంకో భార్య, మూడో భార్య నా బిడ్డకి చెయ్యమని అడిగినట్లు, అక్కడి నుంచి ఈమె నువ్వు అరణ్యాలకి వెళ్ళమని చెప్పి కోరినట్లు కూడా చెప్పింది. అక్కడ దశరథ మహారాజు ఏమనుకున్నాడు అంటే, బిడ్డకి రాజ్యం ఇచ్చి నేను ఇప్పటి వరకు ఈ శరీర భ్రాంతిలోనే ఉన్నాను తప్ప, ఇది చాలా ముఖ్యమైన విషయం మనకి ఇక్కడ, నేను ఈ శరీరం అనే దీనిలోనే ఉన్నాను తప్పించి ఇప్పటి వరకు ఆధ్యాత్మిక సాధన చెయ్యలేకపోయాను. నా బిడ్డ రామచంద్ర ప్రభువుకి సింహాసనాన్ని అందించి నేను వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటాను, అరణ్యాలకి వెళ్ళి వానప్రస్థం చేస్తూ తపస్సు చేసి ధ్యానంలో ఉందాము అని ఆయన నిశ్చయించుకున్నాడు. కానీ కాలం ఏం చేసేసింది, రాముణ్ణి అడవులకి పంపి ఈయన శరీరం వదిలేసేలా చేసింది. అంటే ఇప్పుడు మనలో చాలా మందికి మనం, అరే రండిరా ధ్యానం చాలా మంచి విషయాలను ఇస్తోంది, వచ్చి ధ్యానం చెయ్యండి లాంటి పదాలు చెప్పగానే ఏమంటారు, ఇప్పుడు కాదు పెద్దయ్యాక అంటారు. కానీ పెద్దయ్యాక ఇప్పుడు దశరథుడంతటోడే లేడు. ఏమి అంటే ఆధ్యాత్మిక సాధన కొనసాగించకుండానే ఆయన జన్మ వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి ఎలా పుడతాడు అంటే, ఇలాంటి ఇంద్రియాలకి సంబంధించిన పనులతోనే పుడతాడు తప్పించి ఆధ్యాత్మిక పరిణితి సాధనకై అనుగుణమైన స్థితిలో పుట్టరు. అలాంటివి ఏం చెయ్యాలి అంటే, ఆధ్యాత్మిక సాధన మన భౌతిక జీవితం రెండింటిని మొదటి నుంచి బ్యాలెన్స్ చేస్తూ మన బిడ్డల్ని అలాగే పెంచుకోవాలి, మనము అలాగే తయారవ్వాలి అనడానికి ఇదో చక్కని ఉదాహరణ అవుతుంది. అప్పుడు రాముడు వెళ్ళడం, రాముడితో పాటు సీతమ్మ లక్ష్మణులు కూడా వెళ్ళడం, అక్కడ వాళ్ళు కొంతకాలం ఉన్న తర్వాత ఎందరో ఋషుల్ని కలిశారు. ఆ ఋషులందరి ఆశీస్సులు తీసుకున్నారు. వారి దగ్గర ఎన్నో తంత్ర మంత్ర యంత్రాలు, ధనుస్సులు కూడా పొందారు. అవన్నీ స్వీకరించి ఆమె వస్తుంది, శూర్పణఖ వస్తుంది. ఇక్కడ ఈ విషయం కూడా బాగా చెప్తారు. శూర్పణఖ రావడం, అందరినీ మాయలో ముంచడం, ఈ మాయలో ముంచిన తర్వాత వచ్చే విపత్కర పరిణితులు అలాంటి తీసుకుంటూ వెళ్ళాడు. రావణాసురుని చంపేశాడు. రావణాసురుని చంపి సీతమ్మ తల్లిని తీసుకొని వచ్చాడు. వచ్చి ఇక్కడ ఈ రాజ్యంలో ఇదిగో ఇలా పాలన చేస్తూ సుభిక్షంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ పట్టాభిషేకం జరిగి రాజ్యపాలన జరుగుతూ ఉంటే ఇప్పుడు అయోధ్య నగరం ఎలా ఉందయ్యా అంటే, ఒకప్పుడు ఎలాంటి యోగ్యతలు యోగాలు లేని ఆ అయోధ్య ఈరోజు ఎంతో సుభిక్షంగాను, అలాగే దాన ధర్మాలు యాగయజ్ఞాలతో పాటు నిత్యం ధ్యానాలు ఆచరిస్తూ ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చినందుకు గాను ఎలా ఉంది అంటే, అక్కడ కరువు కాటకాలు లేవంట, సకాల వర్షాలు పడుతున్నాయట, దొంగల బాధ ఉండదట, ఎలాంటి విపత్కర ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడవట. చెప్పడానికి ఇందుకే మనకి ఏం కావాలంటే రామరాజ్యం కావాలరా అంటారు. ఎందుకు అంటే, ఇదిగో ఇంత సుభిక్షంగా ఉంటాము, ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు, ప్రజలందరూ ఆధ్యాత్మిక సాధనలో మునిగి తేలుతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ ఆధ్యాత్మిక సాధనలు అందరికీ చెందడానికి మూలం సీతమ్మ అన్నమాట. ఈ విషయాన్ని మనకి రామాయణం ఎక్కడా చెప్పదు. సీతమ్మ తల్లి ఈ రావణాసురుడిని వధించడానికి గాని, లేకపోతే ఈ ప్రకృతిని రక్షించడానికి గాని, ఇలాంటి అన్ని విషయాలలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారు అన్న విషయం మనకి రామాయణం ఎక్కడా బయటికి రానివ్వదు. అమ్మనేదో ఇబ్బంది పెట్టాడు, ఆమెనేదో చేసేశాడు, కడుపుతున్న స్త్రీని అడవులకి పంపాడు, ఇలాంటి మూఢనమ్మకాలు మూఢాచారాలు తప్పించి ఎక్కడ కూడా ఆ తల్లి ఎంత చేశారు, ఎంత ధైర్యవంతురాలు, ఎంత జ్ఞానవంతురాలు, ధ్యానంలోకి వెళ్తే ఆ తల్లి పొందే
అనుభూతులేంటి, తన ధ్యానం ద్వారా భూమండలాన్ని ఎలా సుభిక్షం చేస్తున్నారు అనే ఇలాంటివన్నీ కూడా ఎక్కడా మనకి రామాయణంలో పలకరించలేదు. కానీ ఈ విషయం ప్రత్యేకించి ఏంటంటే, ఇక్కడ ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే, అయ్యో అసలు ఇదంతా తప్పు కదా, ఇలాంటివి జరగవు కదా, ఒక దేవుడు సాక్షాత్తు ఆ మహావిష్ణువే అవతారం ధరించి భూమి మీదకి వస్తే ఇలాంటి ఎలా చేశాడని రాశారే, ఇవి ఇలా రాయడానికి లేదే, ఇవి నిజం కాదే అని ఎన్నో సమస్యలకి సమాధానాలు దొరకని ప్రశ్నలు రామాయణం వినడం ద్వారా నాలో ఏర్పడ్డాయి. కానీ సీతాయనం ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తుంది. అక్కడ అసలు ఏం జరిగింది, ఏమైంది, అసలు సీతమ్మ పాత్ర ఏంటి, ఆ తల్లి ఎలా ఉండేవారు, ఆ తల్లి అడవులకి ఎందుకు వెళ్ళారు, అడవుల్లో ఎందుకు ఉన్నారు, అలాగే లంకకి వెళ్ళినప్పుడు ఆ తల్లి దుఃఖించారా లేకపోతే తన ధర్మాన్ని నిర్వర్తించారా, ఇలాంటివన్నీ ఎంతో అద్భుతంగా తెలియచేస్తుంది సీతాయనం మనకి. ఇప్పుడు మనం సీతాయనంలోకి వెళ్దాం. సీతాయనం ఆథర్ వచ్చి ఆమె డీనా మెరియం. ఆమె ఏం చెప్తారు అంటే, గత జన్మలో అమ్మ సీతమ్మ తల్లి సేవకురాలిని నేను, అక్కడి నుంచి నాకు ఇన్ని జన్మల తర్వాత నేను ఇక్కడికి వచ్చాను అంటూ తన గురించి తాను పరిచయం చేసుకుని అద్భుతంగా కంటితో అంటే ఇలాంటి గ్రంథం రాయాలి అంటే కూడా ఎవరో చెప్తే విన్న మాటల్ని బట్టి ఎవరు రాయలేరు. తను ఆ గత జన్మలో ప్రత్యక్ష అనుభవాన్ని పొందింది కనుక ఆ అనుభవాన్నే మనకి అందచేయగలిగారనమాట. దీన్ని ఇప్పుడు మనం ఇంకా ప్రారంభించుకుందాం. సీతా రాజ్యాన్ని మనం మిథిల అని పిలుస్తామన్నమాట. ఆమె తండ్రి పేరు జనక మహారాజు. ఇక్కడికి వచ్చి ఈ జనక మహారాజు ఎలా ఉండేవారు అంటే, రాజ్యపాలన అంటే ప్రజలకు స్వేచ్ఛనిచ్చి ఎలా ఉండాలో కొన్ని విషయాలు వాళ్ళకి ఇలా ఉండండి ఇలా ఉండాలనే విషయాలను తెలియచేసి ఈయన ఎక్కువ ధ్యానంలోనే గడుపుతూ ఉండేవారు. రాజ్యపాలన అంటే భోగాలు అనుభవించడం, ఈ అంతఃపురాల్లో ఉండడం, సుఖాలు అనుభవించడం కాదు అంటూ తను ఎప్పుడు ధ్యానంతో గడుపుతూ అలాగే ఋషుల సాంగత్యంతో సత్సంగాలు నిర్వర్తిస్తూ ఉండేవారు జనక మహారాజు. ఎలాంటి స్థితి అంటే ఆయన ప్రజలందరికీ తండ్రిగా ఉండేవారు. ఆయన పేరే జనకుడు. ఆ వంశంలో అందరూ ఏ పేరుతో ఉన్నా వాళ్ళని చివరికి జనకులుగానే పిలుస్తారు. ఎందుకు అంటే ఆయనలోని ఆ రాజ్యంలోని రాజుల యొక్క తత్వంలో పితృత్వం, తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క రక్షణ, తండ్రి యొక్క వాత్సల్యం అందజేయబడుతూ ఉంటుంది కాబట్టి ఆయన జనకుడు అంటారు. ఇంకా అందరూ బాబా అని కూడా పిలిచేవారట. బాబా అంటే తండ్రి సమానులని మనం అలా పిలుస్తాం, అది మన సంప్రదాయం. బాబా అని పిలిచేవారట. అలాగే ఆయన అందరూ బాగుండాలి, అందరూ ప్రకృతి గురించి తెలుసుకోవాలి, అందరూ ప్రకృతి హితమైన పనులు చేయాలి అంటూ పెంపొందించారు. ఇక్కడ ఈమె ముందుగానే చెప్తారు మీనాక్షిగా పుట్టారు. మన ఆ రైటర్ ఎవరైతే మెరియం గారు ఉన్నారో ఆమె పేరు మీనాక్షి. ఈ కథ అంతా మీనాక్షి మనకి చెప్పినట్లే ఉంటుందన్నమాట. ఈ మీనాక్షి వాళ్ళ తండ్రి కూడా దశరథ మహారాజు జనక మహారాజు కొలువులో సేవకుడుగా ఉండేవాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య ఉండాల్సిన బంధాన్ని ఈ కథ మనకి తెలియచేస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఆయన సేవ చేయడం ఎలా చేస్తాడు అంటే స్వచ్ఛంగా చేస్తాడు. ఒక పని చేశాము అంటే దాన్ని పూర్ణంగా సౌందర్యంగా చేస్తేనే అది సేవ అవుతుంది అనుకునేవాడు అతను. ఈ మీనాక్షి ఏమంటుంది, మనం ఎంతో ఉన్నతలం కదా, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాం కదా, మిమ్మల్ని పని చేయించడానికి పెట్టారే కానీ పనులు చేయడానికి పెట్టలేదు కదా మహారాజు గారు, మీరెందుకు పనులు చేస్తున్నారు అని చెప్పి వాదిస్తుంది. ఆ పని చేయడం అనే దాన్ని ఆమె మొదటిలో వ్యతిరేకించేది, ఇష్టపడేది కాదు. అప్పుడు వాళ్ళ తండ్రి చెప్పేవాడు, ఇది మన మహారాజు కొలువు, మనం ఇక్కడ సేవ చేయడానికి వచ్చాం, అంతేకాని ఇక్కడ ఈ పని అవ్వడం ముఖ్యం కానీ అతను వచ్చి చేశాడా ఇతను వెళ్ళి చేశాడా అనేది కాదు అంటూ ఆయన ఆ బిడ్డకి చెప్పేవాడనమాట. కానీ ఆ అమ్మాయి దాన్ని అర్థం చేసుకునే విధానం సవ్యంగా లేక ఇద్దరి మధ్య కొన్ని భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఎలా ఉంటున్నాము, మన బిడ్డలకి మనం ఏం తెలియచేయాలి, మన బిడ్డలతో మనం ఎలా మాట్లాడాలి అనేది కూడా ఈ వీళ్ళిద్దరి విషయం తెలియచేస్తుంది. అక్కడ వాళ్ళ కొన్ని వంశాల కిందట
వీళ్ళకి ఒక శాపం ఉంటుంది, మీనాక్షి వాళ్ళ కుటుంబానికి ఒక శాపం ఉంటుంది. ఏంటి అంటే ఆ వంశంలో ఎవరు పెళ్లి చేసుకొని ఉన్నా ఆ పిల్లలందరూ, ఆ భార్య చనిపోతుంది, లేదా ఆడపిల్లకి పెళ్లి చేస్తే భర్త చనిపోతాడు, ఇలాంటివి ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి అని ఆయనకి తెలుసు. కానీ ఆ విషయం వాళ్ళ బిడ్డకి చెప్పకుండా, నువ్వు పెళ్ళొద్దు, నువ్వు అది చెయ్యకు, నువ్వు ఇది ముట్టకు, నువ్వు నదికి వెళ్ళకు అంటే, ఈ నదికి వెళ్తే వాళ్ళ పూర్వీకులు అందరూ నది కలిపేసుకుంటుంది, అది ఋషి ఇచ్చిన శాపం అన్నమాట. ఆ చనిపోతాది కనుక నువ్వు అలా ఉండు, ఇలా ఉండు అంటూ చెప్పవలసిన అసలు నిజం చెప్పకుండా, అంటే ఇప్పుడు మనం కూడా ప్రధానికి రీజన్ చెప్పం పిల్లలకి, ఇది ఇలా చేసుకు కలిపోతాయి, ఇది ఇలా చేయకు తప్పు, ఇలా అనగానే చేస్తున్నారు కదా, వాడు చేశాడే, వాడి కళ్ళు పోలేదే, వాడు ఇలా ఉన్నాడే, వీడికి పాపం రాలేదే, ఇన్ని తప్పులు చేసే వాళ్ళు బాగున్నారు కనుక మా అమ్మ మా నాన్నలు చెప్తున్న మాట నిజం కాదు అని నిర్ణయించుకుంటున్నారు. కనుక ఇప్పటి నుంచి మనమేం మారాలి అంటే, కళ్ళు పోతాయి తప్పు కాదు, రేపటి మీ భవిష్యత్తు ఇబ్బందిలోకి వస్తుందిరా. మేమున్నప్పుడు మా స్థితి ఇలా ఉంది, మా అమ్మమ్మలప్పుడు ప్రకృతి ఇలా ఉంది, మా అమ్మలప్పుడు ప్రకృతి ఇలా ఉంది, మేము వచ్చేటప్పటికి ఇలా ఉంది. దీనికి కారణం మేమందరం కలిసి చేసిన తప్పులే. ఇప్పుడు మీరన్నా మారండి. మీ భవిష్యత్తు కోసం ప్రకృతి పట్ల, పంచభూతాల పట్ల మీరు భక్తితో శ్రద్ధతో ఉండండి. భక్తి అంటే ఏం లేదురా, అది ప్రేమ మాత్రమే. ప్రకృతిని ప్రేమించకపోతే, ప్రకృతిని మనం పోషించుకోకపోతే, ప్రకృతిని మనం రక్షించుకోకపోతే రేపు మనకి అందవలసిన వనరులు అందవు. అందుకు గాను మనకి ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మన పెద్దలు ఏం చేశారు, దీన్ని ఇలా ఉంచుకోండి జాగ్రత్తగా అని చెప్పారు అనేలా మనం పిల్లలతో ఓపెన్ గా మాట్లాడవలసిన పరిస్థితి ఇప్పటి జనరేషన్కి ఏర్పడింది. వెనకట్లా అనుకోండి, చెప్పేశారు విన్నాం. మామూలుగా స్త్రీలలో ఏర్పడే ఆ 3 రోజుల సహజమైన విషయం వచ్చింది అనుకోండి, ఏం చెప్తారంటే ముట్టుకోకు, అంటుకోకు, అది ఇది అనగానే పిల్లలు ముందు చూస్తారు, సరే మన మాట ఫస్ట్ లో వింటారు, తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఇంకెవరో చెప్తారు, అబ్బాయి అస్సలు నేను కూర్చోను, నేను ఇల్లంతా తిరిగేస్తాను, అది ఇది అని చెప్పగానే ఇదేం తప్పు కాదు కదా అంటారు. ఈ తల్లి ఏమంటుంది, నువ్వు తిరక్కు అంటుంది, పిల్లలు ఏమంటారు, నేను తిరుగుతాను అంటారు. వీళ్ళిద్దరి మధ్య ఒక అడ్డుగోడ ఏర్పడుతుంది. ఇలాంటి ఎన్నో విషయాల్ని మనం చెప్పవలసిన విధానంగా చెప్పుకోవాలి. దీనికి ఇలా రెస్ట్ ఇవ్వకపోతే నీకు ఇన్ ఫ్యూచర్ బ్యాక్ పెయిన్ వస్తుందిరా, లేకపోతే ఇలాంటి సందర్భంలో వచ్చే ఎన్నో రకాల బ్యాక్టీరియాలు మనలో అనారోగ్యాన్ని నింపుతాయిరా. ఈ విధానంగా ఉండడం నీకు చాలా మంచిదమ్మా, రెస్ట్ తీసుకో, రెస్ట్ లో ఉంటేనే నీకు ఆరోగ్యం ఎప్పటికీ ఉంటుంది, లేకపోతే ఇదిగో ఫలాని వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, ఇలాంటి ప్రాబ్లం రావడానికి రీజన్ ఇలా ఉంటుంది అనే దాన్ని క్లారిటీగా క్లియర్ గా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుందన్నమాట. జనక మహారాజు నిరంతర ధ్యాన యోగంలో ఉండేవారు. ధ్యానం మనలో జ్ఞానాన్ని పెంచుతుంది. అఖండ జ్ఞాన సంపన్నుడు. ఆ జ్ఞానాన్ని అందరికీ అంటే తన ప్రజలకు కూడా అందచేస్తూ ప్రజల్ని కూడా ధ్యాన మార్గంలోనూ మంచి యోగ మార్గంలోనూ నడిపిస్తూ ఉండేవారు. దానికి అలాగే అంతటి జ్ఞాన సంపన్నుడు. ఋషులందరూ వచ్చి కూడా ఆయన దగ్గర ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందుతూ ఉండేవాడు. కానీ అత్యంత వినయ సంపన్నుడు. ఆ వినయం ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ చెప్పుకొని మనం ముందుకు వెళ్దాం. ఒకసారి జనక మహారాజు ఒక కొలువు ఏర్పరుస్తారు. ఆ కొలువులో ఏంటంటే ఈ విషయాల మీద, వేదాల మీద చర్చ జరుగుతుంది. ఎవరైతే ఈ చర్చలో గెలుస్తారో ఆ గెలిచిన వాళ్ళకి ఇలా 10,000 ఆవులు, ప్రతి ఆవు కొమ్ములకి ఇంతింత బంగారం కట్టి అందిస్తాము అనేది పెట్టినప్పుడు ఆ చుట్టుపక్కల అందరూ వేద పండితులు అందరూ వచ్చేసి సభలో 1000 మంది పాల్గొంటారు. ఆ సమావేశానికి జరుగుతూ ఉంటుంది. ఇందులో అష్టావక్రుడి తండ్రి ఎంతో జ్ఞాన సంపన్నుడుగా పేరు పొంది తనకి తాను కూడా అంటే నాకు అన్నీ తెలుసు అనే అహంకారంతో కూడా ఉండేవాడు అనమాట. ఈయన కడుపులో ఉన్నప్పుడే బిడ్డకి వేదాల గురించి చెప్పడం మొదలు పెడితే అష్టావక్రుడు అంటాడు, నాన్న ఇప్పుడు మీరు తప్పు చెప్పారు, ఇది కరెక్ట్ కాదు అని గర్భంలో నుంచే తండ్రికి ఎదురు చెప్తే, అరే నన్నే నువ్వు వాదిస్తావా? ఇవి కూడా ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినవి. పిల్లాడు మనకంటే తెలివి కల్లోడైతే కూడా తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. వాడు మనకి చెప్పాడు అనుకోండి, వెంటనే కోపం వచ్చి నువ్వేంట్రా నాకు చెప్పేది అనేలాంటి మాటలు.
ఇది కూడా మనకంటే మన బిడ్డల దగ్గర ఎంతో జ్ఞానం ఉంటుందని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే నువ్వు నాకు చెప్తావా అని చెప్పి, అరే నువ్వు 8 వంకర్లతో పుట్టరా అని ఎమ్మటి కడుపున పుట్టిన బిడ్డని తండ్రి శపిస్తేస్తాడు. అలాంటి శాపానికి గురయ్యేటప్పటికీ ఆ అబ్బాయి పుట్టినప్పుడు 8 వంకర్లతో పుడతాడు. అయినా సరే తన గర్భంలో కాదు, పూర్వజన్మలోనే పూర్ణ జ్ఞానాన్ని పొంది ఉన్న అద్భుతమైన యోగి వచ్చాడు. తన జీవనం కొనసాగుతూ ఉంది. కానీ తండ్రి ఓడిపోబోయే అవకాశం వచ్చింది. అక్కడ పరిస్థితులు అందరినీ గెలిచాడు. ఎవరి చేతిలోనో తండ్రి ఓడిపోతున్నాడు అని చెప్పి ఒక విషయం అష్టావక్రుడి దాకా వస్తే ఈ బిడ్డ 8 సంవత్సరాల బాలుడు నేరుగా ఆ సభకి వెళ్ళిపోతాడు. సభలోకి వెళ్తూ ఉండేటప్పటికి అక్కడ వాళ్ళు కూడా లోపలికి రానివ్వరు. ఇక్కడ ఇదంతా వేద పండితులు మహాజ్ఞానులు ఉన్న సభ, నువ్వెక్కడికి రావడం అని అంటే వాళ్ళని కాదని చెప్పి లోపలికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత మహారాజా నేను చెప్తాను ఆ ప్రశ్నకు సమాధానం అనగానే అక్కడ అందరూ కూర్చొని పక్కున నవ్వుతారట. ఈయన ఆకారాన్ని చూసి, ఇలా ఉన్నాడు, గూనేసుకొని ఉన్నాడు, ఈ చెయ్యి వంకర పోయింది, కాలు వంకర పోయింది, ఇలా ఉన్నాడు ఈయన అని చెప్పి అందరూ నవ్వుతారంట. నవ్వంగానే ఈయన అంటాడంట, ఏంటి మహారాజా వేద పండితుల సభ అని చెప్పి చర్మకారుల సభ పెట్టుకున్నావు అని ఈయన నవ్వాడంట ఇంకా పెద్దగా. అదేంటి ఇలా అన్నావు అని జనకుడు అడిగితే, అజ్ఞానులందరినీ ఒక చోట చేసి ఇదేమో జ్ఞాన సభ అని పేరు పెట్టావే, వీళ్ళందరూ పెద్ద చర్మకారులు, నన్ను చూడలేరు, వీళ్ళు నన్ను చూడలేదు. ఆయన చూడు ఎలా చెప్తున్నాడు, నన్ను చూడలేదు, ఈ శరీరాన్ని చూస్తున్నారు వీళ్ళు, నా శరీరాన్ని చూసి నవ్వే స్థాయిలో ఉన్న వాళ్ళ జ్ఞానం ఎలా ఉంది అని చెప్పగానే జనకుడికి అతను అఖండ జ్ఞాన సంపన్నుడని అర్థమైపోయింది. ఆయనేమో ఒక మహారాజు, ఇతనేమో ఒక బ్రాహ్మణ బిడ్డ, 8 సంవత్సరాల బాలుడు. అప్పుడు వాళ్ళ తండ్రి స్థానంలో ఈ బిడ్డ కూర్చొని ఇక్కడ పోరాటం చేసి గెలిపిస్తే తండ్రిని తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. తండ్రికి అవమానం జరగకుండా కాపాడి తీసుకెళ్ళిపోతాడు. కానీ తరువాత ఒకరోజు జనక మహారాజు ఆ అష్టావక్రుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేసి, మహానుభావా నాకు జ్ఞానం ఇవ్వమని అడుగుతాడు. అంటే ఇక్కడ మనం ఇక్కడే నేర్చుకోవాల్సిన ముఖ్యమైనది ఏంటంటే, మనకంటే ఎందరికో ఎన్నో రకాల అంశాలు తెలిసి ఉంటాయి. ఇప్పుడు మీ అందరూ రెగ్యులర్ గా ఒక్కొక్క మాస్టర్ని కలుస్తూనే ఉంటారు. ఒకళ్ళు చెప్పింది ఇంకొకళ్ళు చెప్పరు, ఒకళ్ళ దగ్గర ఉన్నది ఇంకొకళ్ళ దగ్గర ఉండదు. ఒక పాయింట్ ఇది ఎంతో వాల్యుబుల్, ఇది చాలా అద్భుతం అనిపిస్తుంటది. అలాంటి వాల్యుబుల్ పాయింట్లని ఇక్కడతో పాటు మీ ఎదురుగా ఉన్న పేపర్ మీద కూడా ఇమీడియట్ గా పెట్టుకోవడం, దాన్ని ఆచరించడం. నేను ఏం చెప్పడానికి ఈ సీతాయనం నిర్ణయించుకున్నాను అంటే, మనం విన్నాం, పురాణాలు విని ఎన్నో వినడం మూలాన ఏం లాభం, ఈసారి ఆచరించడానికి అనువుగా మాట్లాడుతున్నాను. అర్థమవుతుందా? విని వెళ్ళిపోవద్దు ఎవరును. దీన్ని ముఖ్యమైన పాయింట్లు ఎక్కడి నుంచి మొదలు పెట్టామో ఎక్కడి దాకా వెళ్తున్నామో చూసుకుంటూ ఆ ముఖ్యమైన ప్రతి పాయింట్ ని ఆచరించేలాంటి విషయంగా ఆ పాయింట్లను అందుకని తీసుకొస్తూ ప్రతి పాయింట్ ని ముఖ్యమైన పాయింట్ ట్రెస్ చేస్తున్నాను. మనకంటే తక్కువగా ఉన్నప్పటికీ, లేకపోతే అది అంటారు కదా, కులాలు, మతాలు, రూపు, రంగు అన్ని ఏది తక్కువైనా ఎక్కడైతే ఆత్మజ్ఞానం ఉంటుందో అతనే అందరికంటే గొప్పవాడు. ఆత్మజ్ఞానం ఉన్న దగ్గరకు మనందరం వెళ్ళి నమస్కరించి సేవ చేసి మరి తెచ్చుకోవలసిన జ్ఞానం అది. ఇది రెండో విషయం. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ పాప ఏంటి, పని చేయాల్సి వస్తే చాలా బాధగా నిర్లక్ష్యంగా ఆ పని చేశానులే పైన అన్నట్లు ఉండేది మీనాక్షి. తండ్రేమో శుభ్రతని కోరుకునేవాడు. కానీ ఈ విషయం ఇద్దరి మధ్య ఎప్పుడు సంధి కుదురుతుంది అంటే, కొంతకాలం తర్వాత తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తరువాత నుంచి ఈ అమ్మాయికి వాళ్ళ తండ్రి నేర్పిన విషయాల పట్ల భక్తి, ఇష్టం పెరిగి తండ్రి కంటే ఇంకా మంచి సేవకురాలుగా మారి, ఇంకా ఆ సేవ చేయడం అంటే భగవంతుడి కార్యమే అన్నంత పవిత్రంగా సేవ చేస్తూ ఉంది. కానీ ఈ గ్యాప్ లో తను ఒంటరితనాన్ని ఎప్పుడు కోల్పోలేకపోయింది కదా. ఎందుకంటే తండ్రిని అప్పుడంతా అపార్థం చేసుకొని బాధ పెడుతూనే ఉంది. ఈ విషయాన్ని కూడా మనం బిడ్డల మధ్య వచ్చే అపార్థాలన్నీ తొలగించుకొని బిడ్డలు తల్లిదండ్రులు ఎప్పుడూ కలిసి ఉండేలాగా పెంచుకోవటం ఈ అంశం బట్టి మనం తెలుసుకుంటాం. రెండోది, ఈయన ఏం చెప్పారు మనకి అంటే, జనక మహారాజు ప్రకృతిని ప్రేమించడం గురించి చెప్పారు. అందులో సీతమ్మ తల్లి కూడా ప్రకృతిని ప్రేమించడం. అన్నిటికంటే ఇంకో మాట ఏముంటుందంటే, మనలోని ప్రేమ ఈ సృష్టిలో దేనికైనా చికిత్సగా మారగలదు.
మనలో ప్రేమతోటి అన్నింటినీ హీల్ చేయగలం. అది ప్రకృతిని హీల్ చేయగలం, మన దేహాలని హీల్ చేసుకోగలం, మనం చుట్టూరు ఉండే మూగ జంతువుల్ని హీల్ చేసుకోగలం. ఇది కావాల్సింది ఏంటి అంటే, మీరందరూ ఇక్కడ అఖండ ధ్యాన సంపన్నులు. ఈ రోజు కాదు, మిమ్మల్ని నేను 3-4 months బ్యాక్ కలిశాను. కంటిన్యూగా మీరు ఏదో ఒక దాంట్లో పాల్గొంటూనే ఉన్నారు కదా. నిత్యం మీరు ఈ సమయాన్ని మీ ధ్యానానికే కొనసాగిస్తున్నారు. అలాంటి మీరు ఎంత శక్తి సంపన్నులో తెలుసా? మీకు చికిత్సా శక్తి సహజంగానే మీలో ఉంటుంది. అయితే మీలో కావాల్సింది ఏంటంటే ఇంటెన్షన్, సంకల్పం ఉండాలి. మాట్లాడే మాటల్లో పాజిటివిటీ ఉండాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ. నిన్ననే ఇక్కడ కూర్చొని ఇవి సీతాయనంని తిరిగేసుకుంటూ ఉంటే ఒక ఫోన్ వచ్చింది విజయసారథి గారికి. ఒక అమ్మాయి చెప్తోంది, అంకుల్ మీరు ఏదైతే సంకల్పించారో అదే అయింది, మీరు అనుకున్నదే జరిగింది నాకు అని చెప్తే, ఏం జరిగింది అని వారు అడిగారు. ఆమె ఏదో చిన్న ఇల్లు తీసుకుందాం, వాళ్ళు విదేశాల్లో ఉంటారు లాగుంది, చిన్న ఇల్లు తీసుకుందాము, అంత ఎక్కువ నేను పెట్టగలనా, అంతంత మళ్ళా వేస్ట్ ఎందుకు చేయాలనుకున్నారట. ఈయనేమో పెద్ద ఇల్లు తీసుకోమ్మా, అంత ఎవరైనా వచ్చినా కూడా అక్కడ ఉండడానికి అన్ని బాగుంటాయి, పెద్ద ఇల్లు తీసుకోమ్మా అనేవారట. ఇది వీళ్ళిద్దరి మధ్య 3 సంవత్సరాల కిందటో జరిగింది, అది పూర్తిగా నాకు తెలియదు. కానీ ఆ అమ్మాయి ఏదో చిన్న ఇల్లు చూద్దామని వెళ్ళిందట, కానీ అది అవలేదు. ఇంకొక పెద్ద ఇల్లు, నా 5 bedroomల ఇల్లట అక్కడ. ఇంక చెప్పేకొస్తుంది దాని గురించి ఆ అమ్మాయి అని. ఎనీహౌ అంకుల్ ఇది మీ సంకల్పమే అంటే, ఎస్. ఒక వ్యక్తి సాధకుడైనప్పుడు సాధకుని దీవెనలు ఎందుకు తీసుకుంటాం మనము? అర్థమైందా? ఆ సాధకుడి యొక్క శక్తి మన సంకల్పాలని కూడా పూర్తి చేస్తుంది. అందుకే మనం మన పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుంటాం. ఇది మేము ఇస్తాం. సరే, మీరు మరి ఇంత సాధన చేస్తున్నారు, మీరేం చేస్తారు ఆ సాధనా శక్తితోటి? మీ శ్రేయస్సుకి మీ ధ్యాన సాధనా శక్తిని ఉపయోగించుకోండి. మీలో ఉన్న అనారోగ్యాలకి మీ ధ్యాన శక్తిని చికిత్సా శక్తిగా మార్చుకోండి. దానిలో మీలో ఉండవలసిన చికిత్స చేసేటప్పుడు అనంతమైన ప్రేమ భావన, ఆ ప్రేమ భావనతో మీరు ప్రసరణ చేసే శక్తి ఎలాంటి ఇబ్బందుల్ని కూడా తొలగిస్తుంది. అలాగే మీ ధ్యాన శక్తితో భూమండలం, ప్రకృతి అంతా ఎంతో అద్భుతంగా బాగుంది. ప్రకృతి తన పని తను చేసుకోవడానికి మళ్ళా భూమాత పునరుత్పత్తి శక్తితోటి, పునర్నవనంతో, పునర్యవనంతో వర్ధిల్లుతోంది అన్నట్టు మీరు మీలోని శక్తిని భూమికి కూడా ఇవ్వచ్చు, ప్రకృతికి అంతా ఇవ్వచ్చు. ధ్యానం ఎందుకు చేస్తున్నాం? కాసేపు కూర్చున్నాం, కళ్ళు మూసుకున్నాం లేదు. ధ్యానానికి మీరందరూ వచ్చే వరకు ధ్యానం చాలరా కూర్చోండి అని చెప్తారు గురువులు. అర్థమవుతుందా? కానీ మీరు ప్రాథమిక దశలో లేరు, మీరందరూ ఉన్నత దశకి ఎదిగినున్నారు. కాబట్టి మీరేం చేయాలి అంటే ఈ శక్తిని మన ప్రకృతి కోసం, రేపటి మన బిడ్డల భవిష్యత్తు కోసం ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాగే ఆయన వ్యవసాయానికి అత్యంత ముఖ్య స్థానాన్ని కల్పించారు జనకుల వారు. వ్యవసాయం, అందుకే ఆయన నాగలి పట్టుకొని దున్నేటప్పుడే కదా అమ్మ దొరుకుతుంది వారికి కూడా. అందరి చేత ప్రతి ఒక్కరూ వెళ్ళి వ్యవసాయం చేసేవారు. చివరికి సీతమ్మ తల్లి కూడా తండ్రితో కలిసి వెళ్ళి వ్యవసాయం చేస్తుందన్నమాట. అలాగే స్త్రీలని గౌరవించడం, ఆడబిడ్డలకి విద్యాభ్యాసాలు అనే దానికి కూడా ఆయన మొదటి పీట వేశారనమాట. వాళ్ళ కూతుర్నే కాదు, అక్కడుండే సేవకుల్ని కూడా ఆడపిల్లలందరూ వెళ్ళి చదువుకోవాలి, ఆశ్రమాలకు పంపించి వాళ్ళకు కూడా జ్ఞానం అందించే ఇదిని జనక మహారాజు అందించాడనమాట. అది 2వ పాయింట్. ఇప్పుడు మనందరం కూడా ఇప్పుడు ఎలాగో బాగున్నారు, ఓకే కాదనట్లేదు. దీనికి బీజాలు ఎక్కడ పడ్డాయంటే జనక మహారాజు పాలనలోనే పడ్డాయి. మన అందరం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం, బయటికి వస్తున్నాం, చదువుకుంటున్నాము అంటే అక్కడ నుంచి మొదలైన జ్ఞానం మన దాకా చేరుతోంది. అలాగే వచ్చేసి ఆమె ఏమంటుందంటే సీతమ్మ తల్లి, మీరు ఒక చెట్టు కొట్టారా, అయితే మీరు 4 చెట్లు నాటండి అని ఋషుల మీద కూడా ఆవిడ వాగ్విధానం ఎక్కడ పెట్టుకుందంటే, ఋషులతోటి ఒక ఆశ్రమం నిర్మాణం చేయడానికి ఆ ప్రాంతంలో చెట్లన్నీ నరికేసి ఆ ప్రాంతాన్ని చదును చేసి వాళ్ళు చెట్లు నాటారని ఆవిడ కోపడ్డారు. ఆమె ఎక్కడ లేని ఉక్రోషం పొంగొస్తుంది సీతమ్మ తల్లికి. వచ్చినప్పుడు అక్కడ అంటారు, ఇక్కడ ఇది తప్పదు కదా తల్లి, వాళ్ళు ఉండాలి కదా అని తండ్రి నచ్చ చెప్తే, అయితే ఒక పని చేయాలి నాన్న, ఇక్కడ ఎన్ని చెట్లు తీసారో ఆ ప్రతి చెట్టుకి 2 చెట్లు చొప్పున ఎక్కువ చేసి మళ్ళా నాటించి వాటిని రక్షించాలి. చెట్లు నాటుతుంటాం మనం, ఎన్నో చెట్లు నాటుతాం, కానీ రక్షించట్లేదు. అక్కడ మొక్కలుగానే నిలిచిపోయేవి చూస్తున్నాం. అక్కడ మళ్ళా ఇది ఉంటుంది, మెష్ ఉంటుంది, కానీ ఏ చెట్టు ఉండదు. ఇలాంటి విషయాల మీద కూడా మనం ఎలా ఉండాలి అనేది మనకి సీతాయనం తెలియచేసింది అనమాట.
ఈయన సంతాన ఉత్పత్తి కంటే కూడా ధ్యానానికి సాధనకి ఎక్కువ ఇది ఇస్తున్నందుకు ప్రకృతి మాత ఆయనకి ఒక బహుమతి ఇవ్వదలుచుకుంది. అదే సీతమ్మ తల్లి. అదే ఈయనకు ధ్యానంలో ఆమె దొరుకుతుంది అని అన్నీ తెలుసు. అక్కడ ఏదో వెళ్ళాడు, ఏదో చేస్తుంటే దొరికింది అని చెప్పి చెప్తాం మనకు కాదు. ఆమె దొరుకుతుందని ముందు చెప్పింది కనుక ఆయన వెళ్ళి అక్కడ పూజంతా చేసి ఇక్కడ దొరుకుతుంది అని తీసినప్పుడు అమ్మ దొరుకుతుంది. ఇక్కడ ఏంటి అంటే చాలా వరకు ద్రౌపది అగ్నికుండంలో నుంచి పుట్టింది, పార్వతి అగ్నికుండంలో నుంచి పుట్టింది, సీత భూమిలో నుంచి పుట్టింది. ఇలా ఆది శక్తిగా కొలిచిన అమ్మవార్లందరూ ఎవరు యోనిలో నుంచి పుట్టిన వాళ్ళు లేరు. దేవుడైనా ఎన్నో అవతారాలు పుట్టి కొంతమంది తల్లుల గర్భంలో ఉండి బయటకు వచ్చాడు. కానీ అమ్మ ఎక్కడ అలా రాగా మనకి రాధ గాని, సీతమ్మ తల్లి గాని, లేకపోతే పార్వతీ తల్లి, లలితాదేవి ఇలాంటి వాళ్ళెవ్వరు. ఎందుకు అంటే సృష్టి పూర్వం సృష్టిని సృష్టించాలి అని అనుకున్నప్పుడు ఒక బ్రహ్మ అండం అంటే బ్రహ్మ అండము అంటే బ్రహ్మ పదార్థంతో నిండిన ఒక అండం బద్దలయ్యి ఈ సృష్టి అంతా ఏర్పడింది అని మన పెద్దలు చెప్పారు. ఈ బ్రహ్మాండం బద్దలైనప్పుడు అందులో నుంచి మొట్టమొదటి బయటకు వచ్చిందే శక్తి. అందుకే మన మొదటి శ్లోకం కూడా నా పరిచయంలో నేను ఎప్పుడు మీతో మాట్లాడినా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అంటూ ప్రారంభిస్తాం. అంటే ఈ అఖండ విశ్వమంతా శక్తితోనే నిండి ఉంది. శక్తిని ఆ తరువాత ఆ బ్రహ్మాండంలో నుంచి బయటికి వచ్చిన శక్తి తర్వాత ఇంకెవరు కొత్తగా శక్తిని పుట్టించలేదు, ఎవరు ఉన్న శక్తిని నాశనము చేయలేదు. కానీ శక్తిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా వాడుతున్నారు. కొందరు లోక కళ్యాణం కోసం వాడితే కొందరు అదే లోక విధ్వంసం కోసం ఉపయోగిస్తున్నారు. ఉన్నది ఒకటే శక్తి. ఇది శక్తి సూత్రం కూడా. శక్తిని ఎవరు పుట్టించలేరు, ఎవరు నాశనం చేయలేరు. ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మార్చగలం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయగలం అని చెప్తారు. మనకి అర్థమవుతుందని ఈ శక్తి సూత్రాన్ని ఆధారంగా అమ్మ ఆ అఖండ శక్తి సంపన్నురాలైన ఆమె భూమిలో నుంచి ఉద్భవిస్తుంది. అందుకే సీతమ్మ తల్లిని ఆదిశక్తిగా చెప్పుకుంటామన్నమాట మనం. అమ్మ అక్కడతోటి ఆగిందని అందరూ అంటారు. కానీ ఆ యుగాల తర్వాత పుడుతూనే వచ్చి మన కలియుగంలోకి వచ్చినప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయిని కూడా దుర్గాదేవి అంశగా, సీతాదేవి అంశగా అని చెప్పిన మన చరిత్రలు. ఆమె పుడితేనే ఇంత చేయగలిగింది మన కోసం అంటారు. అంటే ఎక్కడ పోరాటం ఉందో అక్కడ అమ్మ పుడుతూనే వస్తూనే ఉంది. ఇంకా మీలో నాలో కూడా పుడుతూనే ఉండుంటది మన అందరిలో నుంచి కూడా. కాబట్టి ఆ అమ్మని తీసుకొని ఆయన వచ్చిన తర్వాత దినదినాభివృద్ధిగా ఆమె పెరిగిన తర్వాత ఆమె అడవులకి వెళ్తాను అన్నా లేదా ఏ రకమైన సాధనలు చేస్తానన్నా ఆయన ఏ రోజు ఆ బిడ్డని ఆపలేదు. ఇది కూడా మనం నేర్చుకోవాల్సిన అంశం కూడా ఏంటంటే మన బిడ్డల్ని ప్రకృతి ప్రేమించేలాగా, ప్రకృతి వైపు అడుగులు వేసేలాగా తీర్చిదిద్దండి. అటు కొండకెళ్లకు, ఇటు చెట్టుకెళ్లకు, ఇటు పుట్టకెళ్లకు, అది ఉంటది ఇది ఉంటదని భయాలతో మానవ మృగాల మధ్యకి పంపుతున్నాం మన పిల్లల్ని, విధ్వంసంలోకి పంపుతున్నాం. పిల్లల్లో మనం పెంపొందించుకోవాల్సింది ప్రేమ తత్వాన్ని, బాల్యం నుంచి ఆధ్యాత్మిక సాధనలు నేర్పడం. కనీసం 8 సంవత్సరాలు వస్తే మనం ఇక్కడ పిల్లలకి యజ్ఞోపవీత ధారణ చేసి ఉపవీతం జరిపించి వాళ్ళు అనుష్ఠానాలు చేసేలాగా తీర్చిదిద్దారు వెనకటిలో. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? 8 సంవత్సరాల వయసు నుంచే పిల్లల్లో ధ్యానాన్ని చేయించే జ్ఞానాన్ని పెంపొందించి కూర్చోబెట్టొచ్చు. వాళ్ళు ఎప్పుడైతే ధ్యానాన్ని కూర్చుంటారో దే విల్ బి కనెక్టెడ్ వెరీ ఈజీలీ అండ్ వెరీ ఫాస్ట్లీ విత్ ద యూనివర్స్. వాళ్ళు చాలా త్వరగా విశ్వంతో కనెక్ట్ అయిపోతారు. అలా కనెక్ట్ అయిన పిల్లలకి స్వేచ్ఛనివ్వాలి. మనం ఆధ్యాత్మిక పరిణితి వచ్చే కొద్ది పిల్లలకి స్వేచ్ఛనివ్వాలి. స్వేచ్ఛనిస్తారు ఆయన. ఆమె ఎలా కావాలంటే అలా, ఎక్కడికి పంపించాలంటే అక్కడికి అడవులకి పంపుతారు. అయినప్పటికీ ఆమె చుట్టూరు ఆయన రక్షణగా తనెప్పుడు ఒక కన్ను వేసుకొని, అంటే రక్షక భటుల్ని పంపిస్తూనే ఉంటారు. వాళ్ళు ఉన్నారని కూడా ఈమెకి చెప్పరు. ఆమె స్వేచ్ఛని ఏమాత్రం హరించకుండా, ఆమె సాధనకి మీరు ఎలాంటి అడ్డంకులు ఏర్పరచకుండా మీరు ఆమెను రక్షించమని పెట్టేవారు. ఈ విధానాన్ని కూడా మనందరం తెలుసుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత సీతమ్మ తల్లి వివాహం, ఒక భార్యగా తను ఎలా ఉన్నారు, భర్త తోటి ఎలా ఉన్నారు. కైకేయి ఇలా చేసి భర్తని తన్ని అరణ్యవాసానికి పంపించినా సరే
అందులో ఆమెదేమీ లేదు. ఇక్కడ ఆమె తన ధర్మాన్ని, అంటే ఆమె ఏమంటారంటే, ఇక్కడ మనందరం వచ్చాం, మన పాత్రలను మనం చేస్తున్నామే తప్పించి ఇక్కడ వీళ్ళు మంచి వాళ్ళు చెడు అనేది ఏమీ లేదు అనే విధానాన్ని ఆమె తెలియచేస్తూ, ఈ సీతమ్మ తల్లితో వచ్చిన సేవకులకి ఏం చెప్తుందంటే, ఆమెనే కైకేయినే మీరు ఎక్కువ సేవించండి, ఆవిడకే మీ సేవలు ఎక్కువ అందించమంటుంది. అంటే ఎవరైతే ఈమెని అరణ్యానికి వెళ్ళడానికి కారణమయ్యారో ఆమెకే ఎక్కువ విలువిచ్చేలా చేస్తుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు ఆమె అడవులకు వెళ్ళాలి, ఆవిడ చేయవలసిన కొన్ని పనులు ఆ అడవుల్లో ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆమెకు ఆ అంశాలన్నీ తెలుసు. దానికోసమే ఇక్కడ క్షమ, ప్రేమ, దయ వీటన్నిటిని ఇక్కడ చూపిస్తారు. భార్యగా తన పాత్ర ఏంటి, అలాగే కోడలిగా తన పాత్ర ఏంటి, రాణిగా తన పాత్ర ఏంటి, తన కోసం సేవ చేసిన వాళ్ళ పట్ల ఆవిడ చూపించిన కృతజ్ఞతా భావం ఏంటి, అట్లాగే అందరి ఋషిపత్నులతోటి కలిసి వాళ్ళ అందరి సాధన రహస్యాలను తెలుసుకోవడం ఎలా, వాళ్ళందరి యొక్క శక్తి ఈ తల్లి చుట్టూరు ఎలా రక్షణ వలయంగా ఏర్పరచుకున్నారు, రావణాసురుడికి ఏ విధమైన జ్ఞానాన్ని అమ్మ బోధించారు. మండోదరి కూడా ఏడుస్తుంది వచ్చి, అమ్మా నాకు అంటే, అది అతని చేతిలోనే పెట్టాను, నీ భర్త చేతిలోనే పెట్టాను, అతను మారాడా వదిలేసి వెళ్ళిపోతాం, అతనిలో మార్పు రాలేదా, అతని మృత్యు అతనే తెచ్చుకున్నట్టు, దీనికి ఇంకా మీరు దుఃఖించినా మేము చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పడం. అన్ని విషయాలని మనం మళ్ళా సోమవారం నుంచి మాట్లాడుకుందాం. శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ. చాలా చక్కగా సీతాయనం ఫస్ట్ టైం వినటం మేమే మన క్లాస్ లో, చాలా చక్కగా చెప్పారు. ఇంకా silent ధ్యానం 5 నిమిషాలు ధ్యానానికి కూర్చుంటారా? కూర్చుంటాం, గైడ్ చేయండి అమ్మా. అలాగే ఎవరైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమనండి. ఒక్క నిమిషం, అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఓకే మాస్టర్స్, అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఎవరన్నా 1 or 2 మెంబర్స్ మాత్రమే ఏదన్నా డౌట్ అమ్మ చెప్పిన దాని మీద ఏమైనా ఉంటే అడగొచ్చండి. ఎక్కువ టైం తీసుకోవద్దండి, మనకున్న టైం కొంచెమే కాబట్టి. ఇంకో చిన్న మాట కూడా, శ్రీమాత్రే నమః. చాలా చాలా అద్భుతంగా చెప్పారమ్మా, కళ్ళకు కట్టినట్టుగా చాలా అద్భుతంగా చెప్పారమ్మా. సంతోషం, ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ తల్లి. ఇంకా కూడా ఏదైనా మీకు సమస్యలు ఉంటే అందరికీ ఈ మాట, మీరు ఏదైనా అడగాలి అనుకుంటే దీని సబ్జెక్ట్ గురించి ఈ రోజు ఆలోచించుకొని మీకు మధ్యలో వస్తాయి డౌట్లు, దాన్ని ఒక పేపర్ మీద పెట్టండి, మనం మాట్లాడుకోవచ్చు. మొత్తం పూర్తిగా 3వ రోజైనా మనం దీని గురించి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మన సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇంకా క్లాసులు ఉన్నాయి, అమ్మది ఈ రోజుతో అయిపోలేదండి. అందుకని మనం మాట్లాడుకోవచ్చు. మీకు మధ్యలో ఏమైనా ఇలాంటి ఇదైతే ఎలా అవుతుంది, మనం ఇలా అయితే ఎలా చేయొచ్చు లాంటి డౌట్లు ఏదైనా ఉన్నప్పుడు మీరు పేపర్ మీద పెట్టుకొని ఉంచుకోండి. ఎందుకంటే అక్కడికి వస్తే మర్చిపోతాం అందరం. ఒక పేపర్ మీద పెట్టుకోండి, దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. బీ రిసెప్టివ్. అందరం ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఓకే అమ్మా, గైడ్ చేయండి. మొట్టమొదటి మాత్రం మీరు కాస్త వెన్ను నిఠారుగా పెట్టి తల పైకి పెట్టి క్రాస్ యువర్ లెగ్స్, ఒక చేతిలో ఒక చేయి పెట్టుకుని కూర్చోండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ శ్వాసని వదులుతూ, మనం ఎన్ని విద్యలు చెప్పినా ఒక మాట అంటారు, 1,000,000 విద్యలు కూటి కొరకే అంటారు. అవి ఎన్ని కూడులు తిన్నా అన్నింటికంటే అత్యంత ప్రధానమైనది మన శ్వాసే. శ్వాసే దేవుడు. కనుక దేవుణ్ణి చేరుకోవాలి, దేవుడి సన్నిధికి వెళ్ళాలి అంటే ఒక్కటే ఒక మార్గం, అది మన శ్వాస. కనుక శ్వాసని గమనిస్తూ మీ ధ్యానాన్ని కొనసాగించండి. ఈరోజు ధ్యానంలో మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఆలోచనలు వస్తూనే ఉంటాయి, వాటిని ఎవరు ఆపలేరు. ఎందుకంటే మనలో ఈ శరీరం కాదు, మనసు ఉంది, బుద్ధి ఉంది,
అహంకారం ఉంది, చిత్తం ఉంది, అన్ని ఇంద్రియాలు ఉన్నాయి. అన్నింటితో పాటే నేనున్నాను. నేను అంటే ఇక్కడ అందరూ నేనే అనుకోవాలి. ఆ నేనుకి ఒక మంత్రం ఉంది. దానిని అజప గాయత్రి అంటారు. నిరంతరం జపిస్తూనే ఉంటాడు. అందుకే మీకులా ఇంతకు ముందు కూడా చెప్పే ఉంటాను. సదాశివుడు సదా భజించే అద్భుతమైన నామం. ఆ సదా శివుడే నేను. అందుకని ఏమనాలి అంటే మనసులోనే ఆలోచనలని దూరంగా నెట్టి ఆనందాన్ని, అది కూడా పరిపూర్ణ ఆనందాన్ని పొందడానికి మనసులో ఒక చిన్న మాట, పెదాలు కూడా ఉచ్చరించొద్దు. శివోహం 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 శివోహం. ఆఖరి ఒక్క నిమిషం. ఆఖరి 30 సెకండ్లు. ఆఖరి 5 సెకండ్లు. 5 4 3 2 1. మీ 2 చేతులు బాగా రబ్ చేసుకోండి. ఆ మధ్యలో గుంటలు ఉన్నాయి కదా, అరచేతి మధ్యలో ఆ గుంటల్ని తీసుకెళ్లి కళ్ళ మీద పెట్టుకోండి. ఆ స్పర్శను అనుభవించిన తర్వాత కళ్ళు తెరిచి ఆ అరచేతుల్ని చూడండి. తర్వాత 2 చేతులు హృదయం దగ్గర ఉంచి చిరునవ్వుతో నమస్కరించండి. శివోహం. అదే నమస్కారం. మాన్భవ బాగున్నారా నాయనా? బాగున్నాం. అమ్మా నానా మీరు కూడా బాగున్నారా? బాగున్నామమ్మా. ఒక చిన్న డౌట్, ఇప్పుడు శివం మానసికంగా జపం చేయాలన్నారు కదా,
మా కుల గురువు శ్రీ సిద్ధరామేశ్వర స్వయంభూ లింగం. అక్కడ పంతులు గారు ఏమన్నారంటే, నేను ఏ శ్రీమాతే నమన ఇంకా వేరే మంత్రాలను చాటు చేయాలంటే ఏది వద్దు, ఓం శివాయ గురువే నమ అని చెప్పిండ్రు. ఇప్పుడు మరి శివోం అని చెప్తున్నారు కదా, అది చేయన మానసికంగా ఇది చేయమంటారు. అది చిన్న ఇక్కడ సందేహం. ఏమవుతుందంటే నాన్న, ఈ శివోహం అంటే నేనే శివుడను నేనే శివుడను నేనే శివుడను అంటూ మనలోని కణకణానికి మన మనస్సు చెప్తుంటుంది అన్నమాట. రెండో విషయం ఏంటంటే, మనసుకి ఎంతసేపు అటు ఇటు ఇటు అటు పోవడమే పని. Yes. ఆ పోకుండా మీలోని శక్తి, మీలోని ధ్యాన శక్తి అధికంగా పెరగడానికి అది మనం ఉపయోగించుకుంటాం అంతే. మనసు పరిపర విధాలు పోకుండా అంతే. శివాయ గురువే నమః, మళ్ళీ మీకు మీరే గురువు అక్కడ, మళ్ళీ ఇక్కడ మీరే శివోహం, శివాయ గురువే నమః అంటే మళ్ళీ మీకు మీరే గురువు అని దాని అర్థం. అర్థమవుతుందా? శ్రీ శివాయ గురువే నమః. అమ్మా చాలా ధన్యవాదాలమ్మా. మీ యొక్క పునర్దర్శనము 3 నెలల తర్వాత జరిగింది ఇప్పుడు. ధన్యవాదాలు. సరే, ఆయుష్మాన్ భవ. నాన్న మీరు రండి, ఇంకొకరు వచ్చారు లైన్ లోకి, రండి అయ్యా. భిక్షపతి మాతాజీ నాన్న అప్పుడు బాగా చెప్పారు మేడం. ఇప్పుడు ప్రకృతి అనేది ఒక పెద్ద కాన్సెప్ట్ మేడం. దాని గురించి మాకు ప్రకృతి అంటే తెలిస్తే ఇక అన్ని తెలిసినట్టు మేడం. సరే, ఇప్పుడు చెప్పబోతుంది ప్రకృతికి. మన సీతమ్మ అంటేనే ప్రకృతి. ఆ శక్తి అంతా ప్రకృతిలో ఆమె ఉంటేనే ప్రకృతి ఇలా ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పి మనం తప్పనిసరిగా ఇప్పుడు సూక్ష్మంగా వెళ్ళినా, నేనైతే మా మనసా వాచ కర్మణ నిర్ణయించుకున్నాను. ఒక మండలం అంటే 41 రోజుగా పెట్టి దీన్ని విస్తారంగా విస్తృతంగా, ఎందుకంటే రామాయణం మీద మనకి ఎన్నో అపోహలు ఉన్నాయి. మాట్లాడితే రాముడే అనుమానించాడు. రాముడు అనుమానించే స్థాయి మనిషి కాదే. అర్థమైందా నాన్న? భార్య ఎలా ఉందో ఆ తల్లిని అలాగే గౌరవిస్తూ పూజిస్తూ, ఆమెని తనలోని ఒక భాగం అంటే తను నేను ఒకటి అనే విధంగా గౌరవిస్తూ ఆయన చేసే ప్రతి ధర్మ కార్యంలో ఆవిడికి భాగం ఇచ్చాడనమాట. కానీ భవిష్యత్తుకు వచ్చి మన కాలం వచ్చేటప్పటికి రామాయణం వక్రీకరించబడింది. అదంతా పోతూ సీతాయనం ద్వారా మనం రామాయణం చెప్పుకుంటున్నాం కాబట్టి సక్రమైన జ్ఞానం, ప్రకృతి ఏంటి, మనమేంటి, ఇవన్నీ మనకు అందుతాయి. కనుక విశేషంగా మనం తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడు లిబరల్ గా మాట్లాడుకొని వెళ్ళిపోదాం ఈ 3 రోజులు. ఓకేనా? నేను మళ్ళీ మీకు మండే వస్తాను. రేపు కాదని చెప్పారు శివ, రేపు ఇంకేదో ఉంది మీకు. లేదు అమ్మా, 5 రోజులు. రేపు సండే హాలిడే. రేపు కూడా ఉందా మండే? సండే హాలిడే, పబ్లిక్ హాలిడేస్ హాలిడే. సండే మీకు కూడా హాలిడే. ఓకే నాన్న, సో మండే వస్తాను మీకు టచ్ లో. 5 days ఉంది మేడం. ఈ రోజు కాక ఇంకో 4 ఉందా మనకి? అవును. సరే తల్లి, అయితే వీలైనంతగా ఎక్కువ అయితే చెప్పుకోవచ్చు. 4 రోజులు మనం చేద్దాం తల్లి, తప్పకుండానమ్మా. మాతాజీకి ప్రణామాలు ఇచ్చిన అందరికీ మాతాజీ పరిపూర్ణ ఆశీస్సులు. మీరందరూ జగన్మాత అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అఖండ ఐశ్వర్యాలు కలిగి ఆనందంగా ఉండండి. పేరు పేరున మీకు ఈ ఆశీస్సులు అందజేస్తున్నాను. బీ రిసెప్టివ్ అండ్ బీ యాక్సెప్ట్ మై బ్లెస్సింగ్స్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఒక్కసారి మాతాజీకి మమతా ఫౌండేషన్ తరఫున అందరూ క్లాప్ చేయండి మాస్టర్స్, మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ అమ్మా, ఇంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు ధన్యవాదాలు. ఓకే మాస్టర్స్, మనం ఇంకా నైట్ సెషన్ లో మీట్ అవుదాము.